హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను 1 kg కీమాని తీసుకున్నాను. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 ఇలాచి, 6-7 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేయాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేయాలి. పుదీనా వేసి కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ అల్లం వేయాలి. వేసి ఇది కాస్త మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేయాలి. కాస్త మగ్గనివ్వాలి. తర్వాత కీమాని కడిగి పెట్టుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో వేయాలి. వాటర్ మొత్తం తీసేయాలండి, వాటర్ ఉంచకూడదు. కీమా మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కీమాని ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఉడికించాలి. కీమాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో 4 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో చింతపులుసైనా వేసుకోవచ్చు, టమాటాలైనా వేసుకోవచ్చండి. నేనైతే టమాటాలు వేశాను. 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా టమాటాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత టమాటాలు మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసి మూత పెట్టుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడాలి. కీమా ఉడికిపోయిందండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇంతేనండి మటన్ కీమా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ మటన్ కీమా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్.